హాయ్ గాయస్, ఇది అన్రియల్ ఇంజన్లో రూరల్ ఆస్ట్రేలియా అని ఫ్రీ మనకు మార్కెట్ ప్లేస్లో చాలా అంటే ఫ్రీగా దొరుకుతుంది ఇది. అయితే నేను ఇప్పుడు ఇక్కడ మీకు కింద కనపడుతుంది చూడండి, ఇది కూడా మార్కెట్ ప్లేస్లో ఇదైతే పర్చేస్ చేయాలి. ఆల్ట్రా డైనమిక్స్కి అని నేను ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేశాను అనమాట. అంటే మనం ఈవెన్ వెదర్ కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నాకు దీంట్లో రూరల్ ఆస్ట్రేలియాలోనే నాకు వాళ్ళు లైటింగ్స్ అవి ఇచ్చారు. మనం దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను చూడండి. గ్లోబల్ విండ్ తీసేసాను, డైరెక్షన్ లైట్, ఎక్స్పోనెన్షియల్ హైట్ ఫాగ్ ఇది తీసేస్తున్నాను. అంటే లైటింగ్కి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ స్కై లైట్ ఇప్పుడు నాకు కంప్లీట్గా చూడండి, లైట్ అంతా ఏం లేదు. ఇప్పుడు నేను సింపుల్గా ఆల్ట్రా డైనమిక్ స్కై ఇది ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు స్కై వచ్చేస్తుంది. అండ్ అల్టిమేట్ ఉంటుంది ఆ స్కై ఇదంతా. దాన్ని మనం ఇక్కడ ఇచ్చింటారు, చాలా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ అంటే మనం ఫాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ స్కై మోడ్ని కూడా చేంజ్ చేయొచ్చు. వాల్యూమెట్రిక్ క్లౌడ్స్ కానీ, లేదంటే స్పేస్ పెట్టుకుని ఇలా చేయొచ్చు. స్టాటిక్ అంటే క్లౌడ్స్ని స్టాటిక్ ఉండేలా చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫాగ్ లెవెల్ పెంచవచ్చు. మెయిన్గా దీంట్లో నాకు అల్టిమేట్గా అనిపించింది వెదరు. మీరు ఈ స్కైలో కూడా చాలా చేంజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ నేను ఈ వెదర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ స్కై ఇంపోర్ట్ చేశాను కదా, స్కై దీంట్లోకి ఇక్కడ వేసాను. ఇప్పుడు డైనమిక్ ఈ వెదర్ని వేస్తాను, ఆల్ట్రా డైనమిక్ వెదర్ని. ఆటోమేటిక్గా నాకు రైన్ క్రియేట్ అయింది చూడండి, రైన్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రైన్ అనేది తెలుస్తుంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను అది మళ్ళీ ఒకసారి వేస్తాను. ఇప్పుడు చూడండి, రైన్ మనకు రైన్ పార్టికల్స్ అనేవి తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకు బేసిక్గా రైన్ పడుతుంటే ఇలా ఉండదు కదా, అంటే మనకు ఇక్కడ రైన్ పడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైన్ పడుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. బట్ ఇక్కడ మనకు ఈ స్టోన్స్ కానీ ఇవన్నీ వెట్ అవ్వాలి. దాని గురించి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నా, ఈ రాక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మెటీరియల్ ఉంది కదా, మెటీరియల్ దాంట్లోకి వెళ్తాను నేను. అంటే అక్కడ బ్లూ ప్రింట్ ఆ బ్లూ ప్రింట్ని మనం కొంత చేంజ్ చేయాలన్నమాట. హైయర్కి సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లూ ప్రింట్లో కొంత అంటే ఈ నోట్ని కొంత మారుద్దాం మనం. ఆ మార్చేది కూడా చాలా అంటే ఎక్కువగా పెద్ద కష్టంగా కూడా ఉండదు, చాలా సింపుల్గానే ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. అంటే లైక్ మెటీరియల్ని నేను ఇప్పుడు ఏమీ చేంజ్ చేయను. బేస్ కలరు, రఫ్నెస్ అండ్ నార్మల్ ఇవి మాత్రమే చేంజ్ చేస్తాను. అవి ఎలా చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ అడిషనల్గా నేను వేరే నోట్ ఇచ్చుకుంటా. వేరే నోట్ ఒకటి వెదర్ అనే నోడే ఉంటుంది. వెదర్లో మనకు స్నో అండ్ డస్ట్ వెదర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ నోట్ తీసుకున్నాను నేను. ఈ నోట్ తీసుకొని సింపుల్గా నాకు ఈ బేస్ కలర్ ఇవి ఉన్నాయి కదా, కొంచెం స్పేస్ ఇచ్చుకుందాం. ఈ బేస్ కలర్ దీనికి కంట్రోల్ కీ పట్టుకొని సింపుల్గా ఫస్ట్ నేను దీనికి ఇచ్చేస్తున్నాను. అండ్ రఫ్నెస్ దీనికే ఇస్తున్నాను. అండ్ నార్మల్ కూడా దీనికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చేసింది ఏంటంటే, ఇక్కడున్న ఇవి బేస్ కలర్ కానీ, రఫ్నెస్ కానీ, నార్మల్ కానీ తీసి దీనికి ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఇంకొక అడిషనల్ నోట్ తీసుకుందాం. వెట్ వెదర్ అని ఉంటుంది. ఈ వెట్ వెదర్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ నోట్కి ఇచ్చాం కదా, ఇది బేస్ కలర్, రఫ్నెస్ ఇది దీనికి కలుపుతున్నాను చూడండి. సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంటుంది ఇది నేను ఏం చేస్తున్నాను. దీని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంటుంది. బట్ తెలియకపోతే మాత్రం, ఇది కొత్తగా అనిపిస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది. మళ్ళీ నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేశాను కదా, సేమ్ దీన్ని నేను దీనికే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. రఫ్నెస్ ఒక్క నిమిషం, ఇది ఇంకా జరుపుతాను కొంచెం. అండ్ నార్మల్
ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ వెట్ది ఒకటి నోట్ తీసుకున్నాను కదా, వెట్ వెదర్ ఎఫెక్ట్ది. దీంట్లో మనము అప్లై పడల్స్ అని ఉంది కదా, దానికి సపరేట్గా ఒక నోట్ ఇద్దాము. అది ఫంక్షన్స్లో ఉంటుంది, స్టాటిక్ బోల్ అని. ఇది మనం వాల్యూ ఓకే చేద్దాం. అండ్ నెక్స్ట్ దాని కింద ఉన్న అప్లై డ్రిప్పింగ్ ఎఫెక్ట్ ఉంది కదా, అది కూడా దీనికి అప్లై చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాస్క్ వెట్నెస్ ఉంది కదా, దీనికి కాన్స్టాంట్ నోట్ ఇద్దాం. అది 1 పెట్టుకుందాం. ఇదే మనకు అంటే ఇక్కడ మనం ఇచ్చే వాల్యూ ఇప్పుడు 0.5 కానీ 1 కానీ ఇలా మనం అంటే ఎంత వెట్ ఉండాలి, ఇప్పుడు వర్షం పడితే అది ఎంత తడిగా ఉండాలని అనేది అనమాట. నేను దీనికి 1 ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇదే నేను చేసింది. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఎంత ఇదైపోయింది. ఇది వరకు ఉన్న దానికి ఇప్పుడు దానికి ఎంత చేంజ్ అయింది చూడండి. మీరు మొత్తం ఇక్కడ అంతా చూడొచ్చు. మొత్తం ఈ రాక్స్ అంతా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రాక్స్ అంతా మనకు వర్షం పడితే ఎలా అయిపోయాయి చూడండి. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. నేను చేసింది చాలా సింపుల్గానే. ఇక్కడ ఇంకా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఆ వాటర్ అంతా ఇక్కడ ఆగినట్టుగా తెలుస్తుంది. అండ్ చాలా బాగుంటుంది ఇది. ఇది అసలు అల్టిమేట్ ఉంది ఈ ప్లగ్ఇన్ మాత్రం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతసేపు ఎవరన్నా ఇది అర్థం కాకపోయినా ఓపిక చూసిన వాళ్ళకి థ్యాంక్స్.